34వ కీర్తనలో పైభాగములో చిన్న అక్షరాలు వ్రాయబడ్డాయి. అవి మైక్లో చదువుతారా? చేత తొలివేయబడిన తరువాత దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఇప్పుడు అర్థమైపోయింది ఈ కీర్తన గురించి మీకు. మళ్ళీ ఇంకోసారి చదవమ్మా, మళ్ళీ జాగ్రత్తగా వినండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. నిరంతరం స్తుతి అని టైటిల్ పెట్టుకోవచ్చు. చెప్పండి అందరూ, నిరంతరం స్తుతి. స్తుతి ఆగకూడదు. స్తుతిలో శక్తి ఉన్నదని కొన్ని సంవత్సరాల క్రితం ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. నిరంతర స్తుతి. ఇది ఎక్కడ అని చరిత్ర చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే మనకి అవగాహన కలుగుతుంది. సౌలునకు భయపడిన అంతటా దావీదు సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చాడు. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? ఓయ్, ఆ దావీదు అదే మన పక్క దేశవాడు కదా. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదని పాట పాడారు. ఈయన గురించేనా? ఏంటి పిచ్చోళ్ళ మన దగ్గరికి వచ్చాడు, పారిపోయాడు అని సైన్యము రాజుతో చెప్తున్నారంట. కొద్దిగా మీరు నిద్రపోతున్నారని, నాకు కూడా నిద్ర వచ్చేటట్టు ఉందని కాస్త అలా పిలిచా. వాళ్ళు అలా అంటున్నారు, ఓయ్ ఆయన పక్కన దావీదు సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది పాట పాడారా, ఈయన గురించేనా? అదేనమ్మా శాంతమ్మ అక్కడ ఉంది, చదవండి. వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చే సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడ్డాడు. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు. ఎవరు గీస్తారు గీతలు? కానీ పిచ్చోడు కాదు. ఒక పుస్తకం తీసుకొని, ఒక పెన్ను తీసుకొని ఇలా గీతలు గీస్తూ ఉంటారు పిచ్చోళ్ళు. రాస్తూ ఉంటారు. లేదా మానసికంగా ఎదుగుదల లేని చంద్రమోహన్, మీకు తెలుసా? చూసారు ఎప్పుడన్నా? బుక్కు పేపర్ పెన్ను చూసారు? చంద్రమోహన్, హర్షవర్ధన్ మేనమోహన్ చూసారు మీరు? రాస్తూ ఉంటాడు. అంటే మానసికంగా ఎదుగుదల లేనివాళ్ళు. దావీదు తరమబడి రాజు ముందున్నప్పుడు సైన్యం గుర్తుపట్టి ఆయన అని చెప్పినప్పుడు మనస్సులో ఉంచుకొని వెర్రివాని వలె తలుపుల మీద ఏం చేస్తున్నాడు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. మానసికంగా కొద్దిగా మానసికంగా అతను డిప్రెషన్లో ఉన్నాడు. తర్వాత ఇంకేం చేస్తాడు? ఇంకా దారుణమైన మాట ఉంది అక్కడ. తన గడ్డము మీద సొల్లు కారుతుంటే అది గడ్డం మీదగా కారుతుందంట. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాడంట. ఇంకా కావున ఆకీషు రాజు ఆ తర్వాత చదువుకుంటూ వెళ్తూ ఉంటే నెక్స్ట్ అధ్యాయం కూడా మనం వెళితే అక్కడి నుంచి పారిపోయి అదుల్లా గృహంలోకి వెళ్ళిపోయాడు. ఎవరో? దావీదు. అప్పుడు ఈ వార్త బంధువులకి తెలిసింది. అప్పుడు
తన బంధువులు, అప్పులోళ్ళు, తిప్పలు పడుతున్న వాళ్ళు, ఇలాంటి బ్యాచ్ అంతా అక్కడికి పోగయ్యారు. ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండిందని ఎలా చెప్పగలిగాడు? ఎలా? సంతోషంగా ఉంటే స్తుతికోవడం పెట్టుకుంటాం, శ్రమ ఉంటే స్తోత్రాలు ఎలా చెప్తాం? నిరంతర స్తుతి టైటిల్ మళ్ళీ ఎలా వస్తుంది? చర్చికే రాబుద్ది కాదు కదా, ఇంట్లో దిగాలుగా కూర్చుంటాం కదా, స్నానం చేయబుద్ధి కాదు కదా, టీ తాగబుద్ధి కాదు కదా, గడ్డం పెంచుకుంటాం కదా. ఏంటి సమస్య? మన శత్రువులు అంటే శత్రువులు కాదండి వాళ్ళు. మనం శత్రువులని మన లెవెల్కి చూస్తే మనం శత్రువులుగా అనుకుంటాం, కానీ మన శత్రువులు మంచోళ్ళే. మన శత్రువుల గురించి మన ప్రియమైన ప్రభువు ఏం చెప్పాడో తెలుసా? మీరు నిద్రపోకుండా చెప్పాలి. మీరేం చేస్తారంటే మన ప్రియ ప్రభువు చెప్పిన మాట ఆఖరిలో చదివిచ్చేసి ముగిచ్చేస్తాను, అప్పుడు మీరు ఎగ్గిరి గంతేయాలి. ఎగ్గిరి గంతేస్తే సీలింగ్ పై వరకు ఎగరాలి మీరు. అలా నీవు నేను చేయగలిగితే, అలా నీవు నేను మనం అనుసరించగలిగితే, నీకన్నా దేవుడు మహింపరిచేవాడు ఈ భూలోకంలో ఎవడో లేడు. నువ్వు అలా చేయగలిగితే, భూలోకంలోనే ఎవడున్నాడు ఆ విధంగా మనం చేయగలిగితే. అందుకని అన్న చెయ్యగలిగితే అన్న, చెయ్యం కాబట్టి, చెయ్యాలి కాబట్టి గుర్తుపెట్టుకుని ఆఖరిలో చూపిస్తారు, రాసుకుంది కానీ. కమాన్, 340 శాంతి పార్ట్ నెంబర్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. వాక్యం చూడండి. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. పాడాలందరూ. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. ఇప్పుడు ఆపుదాం, ప్రస్తుతానికి ఆపుదాం. నిరంతరము స్తుతి. అందరూ చెప్పండి, నిరంతరము స్తుతి. ఇది ఆగకూడదు. ఈ రైలు ఆగకూడదు, ఇది ఆగే రైలు కాదు. రవి గారు ఏంటి చెప్పండి? నిరంతరం స్తుతి. ఇప్పుడు మీరు ఇలా పట్టుకొని ఇస్త్రీ చేస్తూ ఉండగా నిరంతరం స్తుతి, హోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. నిరంతరం స్తుతి. శ్రమలలో ఉన్నాడు, తరమబడ్డాడు, పిచ్చోళ్ళలాగా ప్రవర్తించాడు. అలాంటి పరిస్థితిలో ఎలా మనకి వింటున్న వినే చిన్న చిన్న వార్తలు, మనకిష్టమైన వారు శ్రమల్లో ఉన్నారని మనకు వినపడినప్పుడు వార్తలు, ఇబ్బందులు, అసలే ఇది ధ్యానం చేస్తే మనకొచ్చింది ఇబ్బంది కింద లెక్కలోకి రాదు. మనకొచ్చిన శ్రమలు అసలు లెక్కలో మనం తీసుకోలేము. శ్రమలాగా మనకు అనిపించదు అసలే. నారాయణ గారు అర్థమవుతుందా? నిద్రలేని రాత్రులు మనం
గడిపినట్టు అనిపించదు. ఎన్నింటి పడుకున్నారు రోజు రాత్రి మీరు? గట్టిగా చెప్పాలి, అందరికీ వినపడాలి. ఇంటికడ అన్నం పట్టరా ఏంటి? మొన్న ఏం చెప్పారు? అబద్ధం ఆడుతున్నారు మీరు. మొన్న మాకేం చెప్పారు? మొన్న 2 అన్నారా? అమ్మాయి అన్నం పెట్టండి, ఏమన్నా మాకండి ఆయన్ని. ఓకే. నిద్ర లేని రాత్రులు గడిపామా అని అనిపించదు. ఇక్కడ 34వ కీర్తనలో మనం మొదటి 3 వచనాలు మాత్రమే మనం చూస్తున్నాం. ఇది చదవటం తేలికేనండి, పాటించడం కష్టం. ఇప్పుడు ఈ పాట పాడాం కదా, నేను చెప్పాను, మీరు పాడారు. ఇంటికాడ పాడుకుంటారా? పని చేసేటప్పుడు పాడుకుంటారా? ప్రభు పరిచర్య చేసేటప్పుడు పాడుకుంటారా? మైక్ మిక్సర్ తిప్పుతున్నప్పుడు పాడుకుంటావా? నేను ఎవరి కోసం తిప్పుతున్నాను? శివయ్య గారి కోసమా? పాస్టర్ గారి కోసమా? ఓకే, శివయ్య గారికి ఒకలాగా తిప్పుతాను, పాస్టర్ గారికి ఒకలా తిప్పుతాను. ఆ తిప్పుల్లో సెక్షన్లో రకాలు ఉంటాయి కదా. అర్థమవుతుందా మీకు? నేను పరిచర్య చేస్తున్నాను, నేను శ్రమ అనుభవిస్తున్నాను, నేను బాధలో ఉండాను, నేను కష్టంలో ఉండాను, ఎలా నేను సన్నుతించాలి? ఇది చదవటం తేలిక, పాటించడం కష్టం. పాటించడం కష్టం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆపండి. బూతులు ఉండవు అప్పుడు. వంటగదిలోంచి భర్తకి అరుపులు వినపడవు, నస సనుగుడు వినపడదు భర్తకి. కోడళ్ళు సనుగుడు గొనుగుడు వినపడదు. బూతులు రావు, అపవిత్రమైన సినిమా పాటలు వినపడవు. ఆయన కీర్తి నా నోట్లో ఉంది కాబట్టి ఇవి రావు. ఈ లేఖనం వ్రాయబడిందంటే ఎంత ప్రాముఖ్యమో మనం గ్రహించాలి. ఈ స్తుతిలో శక్తి అనే పుస్తకం ఇక దొరకదు. ఇక నాకు తెలిసి ఏంటంటే ఎక్కడో మరుగున పడిపోయింది. చాలా సంవత్సరాల క్రితం స్తుతిలో ఉన్న, అంటే స్తుతి చెల్లించడం ద్వారా, దాని ద్వారా మనకు ఉత్పత్తి అయ్యే శక్తి. ఆ బుక్ గురించి ఎవరైనా అవగాహన ఉందా? ఓల్డ్ బుక్స్లో ఉంటే ఎతకండి. నా దగ్గర కూడా చాలా బుక్స్ ఉన్నాయి, మీరు కావాలి ఎతకొచ్చి వచ్చి. నా 2 అరమర్ల బుక్స్ ఫుల్గా ఉండే, చదవను కానీ కొనేస్తా. స్తుతిలో శక్తి అంటే జీవితాలను మారుస్తుంది, పరిస్థితులు మారుస్తుంది, మనల్ని ఉత్తేజపరుస్తుంది. ఎరికో గోడలు కూలిపోతాయా? కూలిపోయినాయిగా, కూలిపోయినాయి. అదే వాళ్ళు చేసింది సీక్రెట్. దేవుణ్ణి స్తుతించటం వాళ్ళు నేర్చుకున్నారు. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా వినండి, కళ్ళు మూతలు పడే మాకండి. ఎందుకంటే నాకు మూతలు పడతాయి, ఎందుకంటే నేను 1 గంట పడుకున్నా కాబట్టి. సమాధుల దగ్గర మనకు గుర్తొస్తుంది. సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి, లేక మంచివాడు, లేకపోతే మనవాడు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గొయ్యి తీసి ఉండగా లోపల పెడుతున్నప్పుడు మట్టేసే ముందు, అమ్మో నేను కూడా ఒకరోజు ఇంతేగా, నన్ను కూడా ఇలాగ పెట్టేస్తారుగా, అమ్మో నా గొలుసు, నా చెవుజోళ్ళు, అమ్మో నా చీరలో మనకి కట్టుకొని ఇంకా ఉండే చాలా, అమ్మో టైలర్ దగ్గర ఉండే ఇంకా చాలా తీసుకోవాల్సినవి, అమ్మో రేపు వచ్చిన డోక్రా వస్తుంది అన్నారు, అది తీసుకోకుండా ఆ సమాధి దగ్గర కొంతమంది స్తుతించేస్తారు ప్రభుని. అబ్బా ఇక వాళ్ళని పట్టుకోలేము మనం. ఇక మళ్ళీ యువతలు రంగాలనే ఆడు నీ తర్వాత అమ్మగారు అంటాడు. అందుకే పోయాడు. ఏమంటాడు? నీ ప్లస్ అమ్మ 2 కలపండి.
అందుకే పోయాడు అంటారు. అర్థం చేసుకోండి, కీర్తనకాడు ఎంత చక్కగా రాస్తున్నాడు. యేసు ప్రభు ఎవరండి? చెప్పండి, మాట్లాడండి. నేను మరీ అంత అమాయకంగా చూడకండి. యేసు ప్రభు ఎవరో? దేవుడు కుమారుడు కదా. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఆయనకి శ్రమలు వచ్చినాయా, రాలేదా? మరి మనం ఏమైనా ఫైటర్లమా? మనం గొప్పోళ్ళమా? మనం హింసించబడ్డామా? శ్రమల్లో ఉన్నామా? యెరూషలేమునకు ఆయన విజయోత్సవముతో బయలుదేరాడు. గాడిద మీద ఎక్కి ఒలీవుల కొండల దగ్గరికి వచ్చినప్పుడు బెత్పేగా బేతనియాకి వెళ్ళటానికి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో గ్యాప్లో ఉండగా ఆయన తన శిష్యులకు చెప్పాడు కదా, అది ఏ కొండది? ఒలీవుల కొండ. అదే కొండ మీద యేసు ప్రభువు త్వరలో అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. సరే, ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి వెళ్ళను. కొండ 2 భాగాలుగా అయిపోద్ది. అది యుద్ధం, అదంతా తర్వాత విషయం. ఇక్కడ ఒలీవల కొండ. యేసుక్రీస్తుతో పాటు ఆయన శిష్యులు పస్కా పండుగ ఆచరించేటప్పుడు 118వ కీర్తన పాడుకొని వాళ్ళు పస్కా పండుగ ఆచరిస్తారంట. 118వ కీర్తన చదువుకొని పాడుకొని వాళ్ళు శిష్యులు ఒలీవ కొండ దగ్గరకు వాళ్ళు వెళ్ళి పస్కా పండుగ చేస్తారంట. వాడుక చొప్పున 118వ కీర్తన చూడండి, చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. నేను యెహోవా దయాళుడు అంటాను, తర్వాత మీరు అనండి. యెహోవా దయాళుడు, యెహోవా ప్రేమామయుడు. ఆ తర్వాత ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఇరుకునందుండి నేను యెహోవా యందు భయభక్తులు గలవారు కూడా అంటారు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారా? రాజులకు భయపడుతున్నారా? కొంతమంది భార్యలకు భయపడతారు, కొంతమంది కోడళ్ళకు భయపడతారు, కొంతమంది కొడుకులకు భయపడతారు, కొంతమంది వ్యాపారానికి భయపడతారు, కొంతమంది శ్రమలకు భయపడతారు, కొంతమంది అప్పులకు భయపడతారు, కొంతమంది వారి యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి భయపడతారు. ఈ ఈ ఈ అనుభవంలోనికి వచ్చిన వాడు దేనికి భయపడడంట. అందుకే చెప్పాడు తర్వాత లైన్లో, మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. అదే కీర్తనలో, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇది ఇందాక చెప్పానుగా, యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు? యేసు ప్రభు వారు మన శ్రేల మీటింగ్లో తిట్టించుకున్నారు ఆమెతో, విజయ్ కుమారి గారితో, కెజియా గారితో. వందనాలు చెప్పట్లా. నేను ఎందాడ వచ్చిన కానీ చూస్తున్నా పాటల మీరు అంటే ఒక బయట మిమ్మల్ని చెప్పిందంటే మీరు ఎంత వెనకబడి ఉండారో ఒకసారి ఆలోచించాలి. నోరు తెరవడానికి అంత కష్టంగా ఉంది మీకు. మీరు అంత పరిశుద్ధులా? ఇంట్లో ఏమన్నా అంత పెద్ద నీతిమంతులా మీరు? యేసు ప్రభు ఆయన శిష్యులు 118వ కీర్తనను ఉచ్చరించి వాడుకగా వాళ్ళు పస్కాను ఆచరించారే, అది ఇక్కడ మనం చదువుతున్నాం 26, 30. ఇప్పుడు చదవండి మళ్ళీ.
అంతట వారు కీర్తన అంతటా పాడి వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఒలీవల కొండకు వెళ్ళారు. అప్పుడు యేసు వారిని చూచి, యేసు వారిని చూసి, ఈ రాత్రి ఆ. మీరందరూ నా విషయమై ఆ, అభ్యంతరపడి చాలు ఈ మాట కోసం వాళ్ళందరూ ఏం చేశారంటే కీర్తనలు పాడి, అంటే ప్రభుని స్తుతించడమేగా, శ్రమల్లో స్తుతించడమేగా. మరి ఎక్కడికి సిలువుకి వెళ్ళబోతున్నాడు, సిలువుకి వెళ్ళే ముందు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధించాడు. ఒలీవల కొండకు ఆయన వెళ్ళాడు. ఇంకెవరు గుర్తొస్తున్నారు శ్రమల్లో స్తుతించిన వాళ్ళు? మీకు మీ అనుభవంలోంచి చెప్పండి, మీ అనుభవంలోంచి, బైబిల్లోంచి ఇంకెవరు గుర్తు రావచ్చు మీరు? అమ్మా, దావీదు, ఇంకా యోబు, ఓకే, ఇంకా ఎవరన్నా? పౌలు శీలలో జైల్లో ఉన్నారు కదా, బ్రహ్మాండంగా కొట్టేశారు వాళ్ళని, విపరీతంగా కొట్టారు, విపరీతంగా తన్నులు తిని జైల్లోకి వెళ్ళారు. జైల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? కుదురు కూర్చున్నారా? వాళ్ళు మామూలు కాదండి, వీళ్ళు చెరసాల పునాదులు కదిలించేవాళ్ళు, వారు మామూలు కాదు. పౌలు శీలలో ఏం చేశారో చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం. కాస్త మగతగా ఉన్నారు ఎందుకు అందరండి? అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదు. అందుకే నేనేంటో నేను మిమ్మల్ని బాధపడుతున్నాను అన్నట్టుగా నేను ఓర్చుకుంటున్నా కొద్దిగా. అయితే మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ పౌలును రాత్రి పెళ్ళిళ్ళు ఏమైనా జరిగినాయి అమ్మాయి? నిన్న మార్నింగ్ అంటే భోజనం చేశాము, కొద్దిగా కూర ఎక్కువలో 5-6 కూరలు పెరుగుతాయి కూడా ఒక మొద్దు ఎక్కువ తింటాం అనుకో, నాలాగా. మొన్న పెళ్ళిలో ఉండొచ్చు. 6:30 బాగాలేదా ముహూర్తం? ఎంట్రన్స్ శేఖర్ ఏమైనా కాఫీ పెడతావా వచ్చే ఆదివారం నుంచి? ఏమైనా చూడండి మరి. అంటే కొద్దిగా, అంటే నేను నా కళ్ళు ఏమైనా మసగ్గా ఉన్నాయా? మీరేనుకో డల్లుగా కూడా కనపట్లే. మంచి బాగా రెడీ అయి వచ్చారు, కానీ ఎంత ఉసూరు మాట కూర్చున్నట్టుంది. మాట్లాడండి. నేను శక్తి తెచ్చుకుంటున్నాను మీకోసం, ప్రభు కోసం. నేను మాట్లాడుతున్నా, ఓపిక తెచ్చుకుంటా. మీరు కూడా కొద్దిగా మాట్లాడితే మనం ముగించేస్తాను నేను. చదవమ్మా. అయితే మధ్యరాత్రి వేళ సౌలును మనం ఏం చేస్తామమ్మా మధ్యరాత్రి వేళ? శివగారు నిద్ర పట్టిపోతే ఏం చేస్తారు మీరు? నిద్ర పట్టిపోతే ఏం చేస్తారు? నైట్ పూట ఫోన్ ఓపెన్ చేస్తారా? చెప్పండి, ఏం చేస్తారు? ఫోన్ ఓపెన్ చేస్తారు, ఇంకా అసలు నిద్ర పట్టదు. చూడండి, ఎందుకు మన వాళ్ళు, మన సేవకులు, మన పెద్దలు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించాడంటే, మిడ్నైట్ వాళ్ళు చేసిన పని చూడండి. దేవునికి ప్రార్థన కీర్తనలు పాడుచూ ఉన్నారంట. ఖైదీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా నిద్రపోకుండా వింటున్నారు. వాళ్ళు సమస్యల్లో, బాధల్లో ఉన్నారు కదా, ఎప్పుడు బెయిల్ వచ్చిద్దా అని. ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను. మనం చేస్తుంటే పక్కనోడు కూడా నిద్రపోతున్నాడు కానీ ఎవడు కదలట్లా. అప్పుడు భూకంపం వచ్చేసిందంట. చెరసాల పునాదులు అదిరెను. ఇప్పుడు మనవాళ్ళు ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళు నిద్రపోతున్నారు, ఎందుకంటే ఆయన ముగించట్లేదని ఏకీభవించి అలసిపోయి నిద్రపోతున్నారు పక్కన వాళ్ళు ఈ విజ్ఞాపన ప్రార్థనలో. ఏమండి, మనం ఎలా వచ్చాం, ఎలా కూర్చున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంది ఆరాధన. ఎలా పాడుతున్నాం, ఎలా వింటున్నాం, ఎలా దేవుడికి అర్పణలు ఇస్తున్నాం, స్తుతులు ఇస్తున్నాం అనేది ఉందే, దాని మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా. కానీ నేను ఎలా వచ్చాను నా దేవుడి సన్నిధికి, ఎలాంటి ఆతృతతో వచ్చాను, నా దేవుడికి స్తుతులు నేను దాచుకోవడానికి రాలేదు, ఆయన గణపరచడానికి వచ్చాను అని మనం ఇక్కడ కూర్చుంటామే. దాన్ని బట్టి దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. లేకపోతే ఈ ప్రసంగం అంత నచ్చలేదండి మాకు, అంత ఏంటో సప్పగా ఉంది, ఏంటో అంత గుచ్చుకున్నట్లేదండి, మాకు అంత ఏంటో డల్గా ఉంది. కాదు, నీలో మార్పు రావాలి. నీ ఆసక్తిని బట్టి, నీ ఆకలిని బట్టి దేవుడు నిన్ను దర్శిస్తాడు. అందుకే సిద్ధపాటుతో ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఈ అనుభవంలోనికి మనం వస్తాం. పౌలు శీలలు దెబ్బలు తిని జైల్లో ఉండి పాటలు పాడి దేవుణ్ణి గణపరిచి ఆయన మహిమపరచడం ద్వారా
అక్కడ ఖైదీలందరూ విన్నారు. అక్కడ మహాభూకంపం కలిగింది. మనం ప్రార్థన చేస్తే, మన స్తుతులు పక్కన గదిలోళ్ళు కనపడితే, లేక మన స్తుతులు ఆరాధన చేస్తే, ఈ పక్కన అపార్ట్మెంట్లో కూడా మత్తులో ఉన్నవాడు కూడా అబ్బాయి ఏంటో కమ్మగా ఉండే పాటలు, అబ్బాయి ఎంత మధురంగా ఉన్నాయి అనుకోవాలి. కానీ మైక్ గోలేంట్రా ఏంట్రా బాబు పొద్దున్నే కొయ్యం కయ్యం కయ్యం అంటున్నారు అన్నాడు. ఇంట్లో కూడా మన నివాసం ఉండే ప్రాంతంలో కూడా కమ్మటి పాటలు, నెస్కాఫీ పెట్టగానే స్మెల్ వస్తుంది కదా, రామ్లెష్ కాఫీ పెట్టి అలా హాల్లోకి తీసుకురాగానే ఆ ఫ్యాన్ గాలికి అందరికి ముందు తాగినంట ఫీలింగు, వాసన పీల్చుకోవడంలో కూడా అనుభవించడం ఉంటుందండి లోపలికి వెళ్ళక ముందే. అలాగే ఆరాధన మనం అనుభవిస్తున్నాం. ఇంకా ఇందాక మీకు చెప్పాను కదా, స్తుతులు చెల్లించటం ప్రజలందరినీ ఏకం చేస్తుంది. ఆరాధించుట ద్వారా అందరినీ ఏకం చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఇది ఆఖరి వచనం. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి, ఎవరన్నా మీ మీద కోర్టుకి వెళితే, నీ అంగీ తీసుకొని, ఎవరైనా మిమ్మల్ని పెద్ద మనుషుల్లో పెడితే, నీ అంగీ తీసుకొని కోరిన ఎడల, నీ అంగీ కావాలని అడిగితే గనక వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేసేయ్. షర్ట్ అడిగాడా, ప్యాంట్ కూడా ఇచ్చేసేయ్. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల, ఎవరన్నా మిమ్మల్ని రండి, అక్కడ మంగళగిరిలో ఒక హాస్పిటల్ ఉందంట, నాకు తెలియదు, చాలా పెద్దదంట. మొన్న ఎవరు చెబుతున్నారు, లిఫ్ట్లోకి ఎక్కాను, ఎవరు చెబుతున్నారు, మల్లిమూడి లక్ష్మి గారు కదా, ఆ రోజు సెలవు అంట, మెట్లు దిగారంట, లిఫ్ట్ ఎక్కారంట, ఆగిందంట, అక్కడ ఎదురుగా కోతి కనపడుతుందంట, దానికి ఆ దారిటి కాకుండా అర్థం కాక ఏళ్ళరకాల వస్తుందంట, వీళ్ళు ఎడు తిరిగితే అడు తిరుగుతుందంట, అది వీళ్ళకేమో ఒళ్ళు చెమట పడిపోతుందంట. సాక్ష్యం చెప్పిందిగా మల్లిమూడి లక్ష్మి గారు. రాధిక ఉండవా, అమ్మ ఎక్కడ ఉందా, ఇక్కడే ఉందంట, లక్ష్మి గారు కనపడలా నాకు. ఓకే, ఆమె చెప్పింది, గుండె ఎలా అయిపోయిందమ్మా, దడా ఊహించుకుంటేనే దడ. అసలు లిఫ్ట్ అంటారా మనకు భయం ముందు. ఆమె సాక్ష్యం చెప్పింది, ఆమె రాలేదనుకున్నాను. చూడండి, చదవమ్మా. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల, ఎవరన్నా రండి, అక్కడ మంగళగిరి హాస్పిటల్ ఉంది, అక్కడ వరకు నన్ను వెళ్ళి సహాయం చేయని రమ్మంటే, వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 2 మైళ్ళు వెళ్ళి అంటే 2 మైళ్ళు అంటే వెళ్ళటం రావటం కలుపుకో. నిన్ను అడుగువానికి ఇమ్ము. అడుగువానికి ఏం చేస్తావు, ఇమ్ము. మరి ఇత్తే రావట్లేదండి, ఇత్తే రావట్లా. నిన్ను అప్పు అడుగగోరు వారి నుండి, అప్పు అడుగగొడుగు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు, నీ ముఖము తిప్పుకోవద్దు. నీ పొరుగువాన్ని ప్రేమించి. అంటే ఈ అప్పులు ఇచ్చే విషయంలో కూడా కొద్దిగా ఆలోచించాలి. దీని గురించి వేరే సబ్జెక్ట్, దీని గురించి నా దగ్గర చాలా అనుభవాలు ఉన్నాయి. కావాలంటే అప్పులు ఎలా తీసుకోవాలి, అప్పులు ఎలా తీర్చాలో ఒకసారి వచ్చి కలిస్తే నా అనుభవాలు, నా చిట్టా మొత్తం చెబుతాను. మీ అనుభవాలు నా చెబుతారు, కానీ ఇద్దరం కలిసి ఏడుద్దాం. ఇక అంతే, ఇక ఏడుతుంది తప్ప మనకు చేసేది ఏం లేదు. ఇక అరవడానికి మనకు ఓపిక లేదు, పోట్లాడడానికి ఓపిక లేదు, ఏడుద్దారండి నాతో పాటు. ఆ దావీదు దగ్గరికి అదోళ్ళ గుహంలోకి వెళ్ళారు కదా, మనం ఇటన్న పొలాల్లో పోదామండి. అమ్మా చెప్పమ్మా, ఇంకేముందమ్మా, యేసుప్రభు వారు యేసుప్రభు వారు లిస్ట్ అదంతా యేసుప్రభు వారు మనకు చెప్తున్నాడు. ఆయన బోధది వినండి, చదవండి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్టు మీ శత్రువులను ప్రేమించుడి. ఇది జరగాలి, శత్రువులు మీరు ప్రేమించాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిజంగా చెప్పండి, అలా మేము చేస్తున్నాం వాళ్ళు చేయొద్దండి ఎవరన్నా ఉంటే కనుక. ఆగండి 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 ఆగండి, అంత తొందరగా ఎత్తొద్దు, ఎందుకంటే గుండె ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి. అసలు ఆకలిగా ఉన్నారని మాకు ఎలా తెలుసండి? అదే తెలిసిన వారికి మీ దృష్టికి వస్తే, అలా మేము పెట్టామండి అన్న వాళ్ళు చెయ్యొద్దండి. అయితే మీ దృష్టికి రాలేదా? అయితే మీ దృష్టికి తీసుకురమ్మని మనం ప్రార్థన చేద్దాం.
నా దృష్టికి తీసుకురమ్మని మనం ప్రార్థన చేద్దాం. అదొక ప్రార్థన అంశం. తర్వాతమ్మా నువ్వు యాక్టివ్గా ఉండాలి. ఇక ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను కాదు, దానికి ముందు చదవమ్మా. మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు హింసిస్తున్నారా ఎవరైనా? వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? చెయ్యొత్తండి. ఇప్పుడు ఇందాడు లక్ష్మి ఎత్తావు, ముందుది అర్థం కాలేదా? ఓ ఎత్తావా? నేనే ఎత్తుతున్నా. దిస్ ఈజ్ సీక్రెట్. ఇది గొప్ప అనుభవం. మిమ్మల్ని హింసించే కొరకు, హింసలో కూడా చాలా రకాలు ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మిమ్మల్ని బాధ పెడుతున్నారా? మీ ముఖంలో ముఖం పెట్టి చూడట్లేదా? నవ్వట్లేదా? మీరు బాధపడకండి. యేసు ప్రభు చెబుతున్న సీక్రెట్ తెలుసా? వారి కోసం మీరు ఏం చేయాలి? ప్రారంభించండి. కనీసం ఈ రోజైనా ప్రారంభించండి. మిమ్మల్ని మించిన వాళ్ళు దేవుని దృష్టిలో ఇంకెవరు ఉండరు. ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక. శాంతి గారు ఇంకా అవ్వలేదండి, చదవండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు కరుణామయుడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించేవాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడో. సత్యవతి, నీతిమంతులు, నీతి లేనోళ్ళు, మరి ప్రేమమయుడు. అందరినీ ఆయన కన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల, మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్న వారినే మీరు ప్రేమిస్తే మీకేమి ఫలము కలుగును? మీరు బట్టలు పెట్టిన వాళ్ళకి బట్టలు పెడితే ఇచ్చుకోమ్మ వాయినం పుచ్చుకోమ్మ వాయినం లాగానే ఉంటుందిగా. బట్టలు ఎవరైతే మీరు పెట్టలేరో వాళ్ళకి పెట్టండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించండి. తిరిగి 10,000 ఇవ్వలేరు, వాళ్ళకి ఇచ్చేసేయండి. తిరిగి ఎవరికా వాళ్ళు ఇచ్చే స్థితిలో వాళ్ళు లేరు. మీరు దేవుడికి ఇచ్చారా 10,000 అనుకోవాలి. అదే ఆయన చెప్పింది. అదే దేవుడు మహిమపరచడం అంటే. అది మహిమపరచడం అంటే 2 పాటలు పాడేసి ఒక మగోళ్ళు ఒక ఇద్దరు ఆరాధన, ఆడోళ్ళు ఒక ఇద్దరు ఆరాధన, అందరూ కలిసి 3 నిమిషాలు ఆరాధన చేయడం కాదు. అసలైన ఆరాధన అంటే యేసు ప్రభు చెప్పింది ఇది. మిగతా రోజుల్లో ఎవ్రీడే, ఎనీ టైం, ఎనీవేర్ ఇది జరగాలి. నారాయణరావు గారు ఇక్కడే ఉండండి. మీరు చదవండి. ఎంత గట్టిగా అరుతుంటే ఎలా నిద్రపోతున్నారండి మీరు? చదవండి. ఏంటమ్మా గాలి పీల్చుకున్నావా? సహోదరులకే వందనాలు చెబితే సిగ్గుపడాలండి. వందనాలు చెప్పడానికి మనకు టైం ఉండదు. వందనాలు చెప్పడానికి 2 నిమిషాలు ఆగము. మొక్కలో ముఖం పెట్టి వందనాలు చెప్పం. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. అందుకే అన్యులు మనల్ని విమర్శిస్తున్నారు. మీకన్నా మేము బెస్ట్ కదా అంటున్నారు, మీకన్నా మేము బెటర్ కదా అంటున్నారు. వాళ్ళు 2 నిమిషాలు ఆగి వందనాలు చెప్పి మాట్లాడలేరా? ఎక్కడికే మీ పరుగులండి? ఏంటి మనం చేసేది? పక్కనున్న సహోదరుడికి వందనాలు చెప్పం, పక్కనున్న వారికి వందనాలు చెప్పం, పలకరించము. ఇదేమి క్రైస్తవ్యం అండి? ఫేక్. మోసం ఉంది మనలో. అందుకే కార్యాలు జరగటం లేదు కదా. అందుకే దేవుని మీరు ధైర్యంగా శ్రమల్లో నిలబడలేకపోతున్నారు కదా. దేవుని మహిమపరచలేకపోతున్నారు కదా. తర్వాత అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. అర్థమైంది. ఇప్పుడు సిగ్గు రావాలి మనకి. అన్ని జనులు అలాగే చేస్తున్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. ఎందుకంటే బైబిల్ పట్టుకుంది. బైబిల్ పక్కన పెట్టేసేయండి, విగ్రహాలు తెచ్చుకోండి, పూజించుకోండి, వెళ్ళిపోండి. బైబిల్ పక్కన పెట్టేసి చర్చికి రావడం మానేసేయండి. అదే కదండి ఆయన చెప్పింది. అన్ని జనులు అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. వ్యత్యాసం ఏంటి? చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమేన్. ఆమేన్. ఆయన పరిపూర్ణుడు, మనం పరిపూర్ణులుగా ఉండాలి. ఇది తన ఉద్దేశం. అమ్మా ఏమనుకోమాకండి, ఇది వెళ్ళి మళ్ళీ చదవండి మీరు ఇంటి దగ్గర. ఇది దేవుణ్ణి గణపరచడం అంటే. ఇలా చేయటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఇలా చేయటం ద్వారా దేవుడి నామం మహిమపరచబడుతుంది. మనం సుంకరులమా? కాదు.
సుంకరులం కాదు. సుంకరులు ఎలాంటి వారు యేసు ప్రభు వారు చెప్పారు. మనం సుంకరులం కాదు. సుంకరకి మారిపోయారు అంటే పెరాసపరులు అని అర్థం అనమాట. పెరాసపరులు. మనం సుంకరులము కాదు. మనం క్రీస్తు యేసులో కడగబడిన వారము. మనం సుంకరులము కాదు, సుఖానుభావులం కాదు. మనం పనిచేసేవారం, మనం ప్రేమ చూపించేవారం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానద్దు. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. నిత్యము నిత్యము నిరంతరము స్తుతి యాగము చేసే సంఘముగా దేవుడు స్థిరపరచునుగాక.